నమస్కారం. నా ఊరు నా వార్తకు స్వాగతం. తెలుగుదేశం జనసేన పార్టీ తరపున శాసనసభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు అధినేత చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు. గత కొద్ది రోజులుగా కసరత్తులు చేస్తున్న చంద్రబాబు గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల జాబితాను రూపొందించారనే చెప్పాలి. ముఖ్యమైన నేతలతో చర్చించిన తర్వాతే ఆయన ఈ జాబితాను విడుదల చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబాలకు సంబంధించిన టికెట్ల వ్యవహారం కూడా అక్కడి నేతలతో చంద్రబాబు చర్చించారు. పొత్తులతో వెళుతున్నందున ఈసారి సర్దుకు వెళ్లాలని సూచించారు. అందుకు చాలామంది నేతలు అంగీకరించారు. మరికొందరికి మాత్రం తప్పని పరిస్థితుల్లో తప్పించాల్సి వస్తుందని కూడా సంకేతాలు అందించారు. జనసేన ఆశించే స్థానాలున్న టీడీపీ నేతలకు కొందరికి ప్రత్యామ్నాయ నియోజకవర్గాలు సూచించగా, మరికొందరికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి పంపారు. పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లను త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు నాయకులకు నచ్చ చెప్పగలిగారు. పొత్తులో ఉన్న పార్టీని కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో కొన్ని స్థానాలకు మాత్రం ఫస్ట్ లిస్టులో చోటు కల్పించారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. జగన్ను ఓడించడమే ప్రస్తుతం అందరి ముందున్న కర్తవ్యమని, అందులో భాగంగా అందరూ సహకరించాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సముచిత స్థానం దక్కుతుందని ఆయన హామీ ఇచ్చారు. మనందరిది ఒకటే లక్ష్యం, వైసీపీని ఓడించడమేనని, అందరూ సమన్వయంతో కలిసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ని రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు. ఓట్లు చెల్లకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా. ఈ రోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం, పార్టీ ప్రయోజనాలను దాటి, వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం. 2019కి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం.
ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం. ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరికి మీ ప్రతిభతోటి, మీ సమర్థతతోటి, మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి, మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి, ప్రతి వీర మహిళలకి, ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం. జనసేన ఓటు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తుందన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జనసేన అభ్యర్థులు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారన్నారు సజ్జల. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్కు లేవన్నారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. జనసేన అభ్యర్థులు కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? సొంతంగా బలం లేదని పవన్ ఒప్పుకుంటున్నారని ప్రశ్నించారు. పవన్ కంటే ఆయన అభిమానులు చూస్తే జాలేస్తుందన్నారు. చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ చెప్పలేకపోతున్నాడని, తాను పోటీ చేసే స్థానంపైన కూడా పవన్కు క్లారిటీ లేదన్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారని నిలదీశారు. జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. టీడీపీ జనసేనవి దింపుడు కళ్యాణ్ ఆశలుగా అభివర్ణించారు. ఆశించిన సీట్లు రావనే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేసినా తమకు ఇబ్బంది లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీదే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరన్నారు. పవన్ టీడీపీ ఉపాధ్యక్షుడి పదవి తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్నే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీలు పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్ళచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, మన అభ్యర్థులనే పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు. దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడేవారు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటారు. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చారు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీగర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా
వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన తిరుమల వివాదంపై శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. ఈ ఉదయం శ్రీవారి దర్శనకు వచ్చిన రమణ దీక్షితులు సోషల్ మీడియాలో తనపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను అలా మాట్లాడే వాడిని కానన్నారు. తన స్వభావం అది కాదని తెలిపారు. పనిగట్టుకుని కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను చేయని దానికి తను బలిపోసం చేస్తే తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా స్వామివారి కైంకర్యాలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా చేస్తూ వస్తున్నామని, ఆలయ కైంకర్యాల్లో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు. మాట్లాడతారా స్వామి? మాట్లాడతారు వెనకాల గేట్ ఆల్రెడీ డన్ వాట్ హ్యాస్ టు బి డన్. సర్లే విఐపీలు ఉన్నారు చూసుకోండి. నేను అట్లా మాట్లాడిన ఇప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ అంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాం. నేను అట్లా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం కార్యాలయంలో ఫ్లెక్సీలు చింపివేశారు. తమ మనోభావాలు తెలుసుకోకుండా అధిష్టానం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి క్యాంపు కార్యాలయంలో టీడీపీ జెండాలు ఫ్లెక్సీలు తొలగించారు. డబ్బుకు అమ్ముడుపోయారంటూ చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. నలభై సంవత్సరాలుగా జెండాలు మోసి ఈరోజు ఎవడో కాంట్రాక్టర్కి టికెట్ ఇచ్చి అమ్ముడుపోయిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు బుద్ధి చెప్తారు. 2 సంవత్సరాలు ఉంటే అన్నా క్యాంటీన్ నీకోసం నువ్వు సీఎం కావాలని చెప్పేసి ఎంతో కష్టపడిన మా తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది. బాబు గారు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయినావు బాబు? ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని సీట్లు మార్చి నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నామే కానీ మేము నిన్ను అన్యాయం చేయాలనుకోలేదు. నువ్వు మమ్మల్ని అన్యాయం చేసావు కదా బాబు. నాయనా తండ్రి నువ్వు ఒరగరా తండ్రి. గత 40 సంవత్సరాలుగా పెద్ద ఆయన హనుమంతరాయ చౌదరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉండి ఆయన వెంటే నడుస్తున్నాడు. అటువంటి వారికి టికెట్ ఇవ్వకోకున్నట్ల ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆయన ముఖం కూడా ఇక్కడ చూడలేదు కళ్యాణదుర్గం కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు. అలాంటి వారికి టికెట్ ఇచ్చి ఆయన ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాడు. ఆయన సీఎం కావాలనుకున్నాడా లేదనుకున్నాడా? ఇది కళ్యాణదుర్గం కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని దీనికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంకా ఒకటి, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు నుంచి గత 3 సంవత్సరాల నుండి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఆయన సీఎం కావాలని, ఆయన బాగుండాలని, ఆయన నమ్ముకునే వాళ్ళు బాగుండాలని చెప్తా ఉంటే ఆయన కొద్దిగా కూడా ఆయన సర్వేలు తీసుకున్నానన్నాడు, అందరినీ ఎంక్వైరీ చేస్తానన్నాడు, రిపోర్ట్లు ఇస్తానన్నాడు. ఎవరికి కానీ అట్లా లేకోకున్నట్ల డబ్బుడికి అమ్ముడిపోయి ఇస్తున్నాడా సీట్లు? డబ్బుడికి అమ్ముడిపోయి ఇస్తున్నాడా? లేదంటే కైనా దీన్ని గతంలో నుంచి పెద్ద ఆయన ఎటువంటి పనులు చేశాడు, కళ్యాణదుర్గం కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకి ఎన్ని చేశాడు, ఏం కథ అని ఆలోచించి టికెట్ ఇవ్వకోకున్నట్ల ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చి, అందులో మొన్నటి నుంచి మేము పార్టీకి మీకే ఖచ్చితంగా టికెట్ ఎవరికి పెద్ద ఆయన హనుమంతరాయ చౌదరి ఫ్యామిలీకే ఇస్తామని చెప్పి మీరు చేసే పనులు మీరు చేసుకోండి అని చెప్పి మేము నావి ఇప్పటి వరకు ఒక కేసు లేదు, నా మీద 10 కేసులు ఉన్నాయి. జగన్ గారు దిష్టిబొమ్మ
మరోవైపు అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్ ఇన్ఛార్జి రమేష్ కుమార్ రెడ్డికి ఇవ్వకుండా మొండి చేయి చూపెట్టడంతో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేటాయించారు టికెట్. దీంతో నియోజకవర్గంలోని బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, టీడీపీ మండల అధ్యక్షులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారు? పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. 24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో చెప్పాలని నిలదీశారు. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవర్ స్టార్ పవర్ లేని స్టార్ అయ్యారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితున్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారంటూ మంత్రి రోజా మండిపడ్డారు. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్నారు. పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన 118 సీట్లు ప్రకటించినా ఇంకా గందరగోళం నెలకొందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఏ రోజు ప్రజలకు మంచి చేయలేదన్నారు రోజా. సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు, నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం,
కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు. అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ తొలి జాబితా ప్రకటించాక పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని పేర్కొన్నారు. టీడీపీ జాబితాను వెలువరించిన అనంతరం ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. 1,10,00,000 మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపానన్నారు. టీడీపీలో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. గెలుపు గుర్రాలకు పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయినన్నారు. వారందరినీ పిలిపించి మాట్లాడతానన్నారు. వారందరికీ పార్టీ బాధ్యతలు ప్రస్తుతం అప్పగిస్తానని చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు కూడా ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశానన్నారు. 23 మంది కొత్త వారిని అభ్యర్థులకు ఎంపిక చేశామన్నారు. బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. మిగతా జాబితా కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఇన్ఛార్జీలు సమన్వయకర్తను ప్రకటించిందన్నారు. టీడీపీ నేరుగా అభ్యర్థులే ప్రకటించిందని చంద్రబాబు అన్నారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్గా తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థులను ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ, ప్రజలు కోరుకునేవారు, ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీపడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ 2 ఎక్సర్సైజుల్లో 118 పూర్తయినాయి. 94 మేము చేశాం. వారు 24లో 5 అనౌన్స్ చేశారు. మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈ అభ్యర్థుల ఎంపికలో తెలుగుదేశం పార్టీ అయితే యువతకు, మహిళలకి, బీసీలకు, అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేశాం. చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదే మరి మీరు చూస్తే ఒక 23 మంది ఫస్ట్ టైమర్స్, ఈ 94లో 23 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం. వీళ్ళలో 3 డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 51 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. బాగా ఇద్దరైతే. బాపట్ల జిల్లా అద్దంకిలో మార్చి 3న జరిగే సీఎం జగన్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు విజయసాయిరెడ్డి. వైసీపీ సమన్వయకర్త హనిమిరెడ్డితో కలిసి సభా ప్రాంగణ ఏర్పాట్ల గురించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అద్దంకి నియోజకవర్గంలో సిద్ధం సభను సీఎం జగన్ ఛాలెంజ్గా తీసుకున్నారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు హనిమిరెడ్డి. సిద్ధం ముగింపు సభ మార్చి 3వ తేదీన మా ఏరియాలో పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ అందరూ కూడా, కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ, జగనన్న అభిమానులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున విజయసాయిరెడ్డి గారు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా సందర్శించారు, చాలా సంతోషించారు. కాబట్టి రాబోయే 3వ తేదీన సిద్ధం ముగింపు సభని భారీగా మేము ముగింపాలని చెప్పి
వైసీపీ సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో పంచిపెట్టారు చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు. చిలకలూరుపేట పట్టణంలోని 9వ వార్డులో ఆయన పర్యటించారు. 9వ వార్డులో పర్యటించిన మల్లెల రాజేష్ నాయుడుకి పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మరి అలాగే ప్రతి ఒక్క వర్తక సంఘాలు, వ్యాపార సంఘాలు, ప్రతి ఒక్క ఓసీ కులాలతో సహా కలిపి మిమ్మల్ని తుడిచిపెట్టే విధంగా రేపు ఎన్నిక జరగబోతా ఉంది. ఈ ఎన్నికకు మీరందరూ సంసిద్ధమని అంటాం కాదు, సిద్ధంగా ఉండమని మేమందరం ఇచ్చిన పిలుపు కేవలం ఏమిటంటే సిద్ధంగా ప్రజలందరూ ఈ అభివృద్ధిని, సంక్షేమ ఫలాలని తీసుకొని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఓటుతో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని మళ్ళీ సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతా ఉన్నారు. ఇది మీరు 24 ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. మీరు ఇకపై మీ యొక్క ఏవైతే జనసేన మరియు అలాగే తెలుగుదేశం పార్టీలు కలిసి ఎన్ని కుయుక్తులు పన్నినా మీకు పొత్తులు కావాలి. ఎందుకంటే మీకు పొత్తులు లేకపోతే నిద్ర పట్టదు. పొత్తులు కావాల్సింది ఎందుకంటే బలం తగ్గినప్పుడు. ఆ బలం లేదు కాబట్టి మీ పొత్తులు కావాలి. కాబట్టి మీరు పొత్తులతో ఇంతవరకు మీ అభ్యర్థులనే ప్రకటించని దీన స్థితిలో ఉన్న పార్టీ మమ్మల్ని. శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడిన రమణ దీక్షితులపై చర్యలు తీసుకొని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ అదనపు ఈవో పైన రమణ దీక్షితులు నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. తిరుపతిలో కిరణ్ మీడియాతో మాట్లాడారు. రమణ దీక్షితులు తన పని తాను పనిచేసిన సమయంలో శ్రీవారి అన్నప్రసాదాలను సైతం ఎత్తికెళ్లారని కిరణ్ ఆరోపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన రమణ దీక్షితులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపట్టనున్నట్లు కిరణ్ హెచ్చరించారు. నిజంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రమణ దీక్షితుల యొక్క చర్యలపైన అతను ఏం చేశాడంటే ఫస్ట్ శ్రీవారికి నైవేద్యాలు, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదు అని చెప్తున్నాడు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు గతంలో 4 దశాబ్దాల పాటు ప్రధాన అర్చకులుగా ఉన్నారు కదా, అప్పుడు మీరు నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా చేశారా లేదా? మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తుంటే మీపైన కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది. గతంలో మీరు స్వామివారికి నైవేద్యాలు కావచ్చు, కైంకర్యాలు కావచ్చు చిత్తశుద్ధితో, భక్తి శ్రద్ధలతో చేశారా లేదా అనే ఒక భావన మా అందరిలో కూడా కలుగుతూ ఉంది. అలాగే ఇతను గతంలో ప్రధాన అర్చకులుగా గుళ్ళో పనిచేసేటప్పుడు ఇతని ఈయన లెటర్ పైన రోజుకి వందలాది పెద్ద లడ్లు వడలు ఒక బడిలో తీసుకొని వెళ్ళేవాడు. అతని గతం మొత్తం అంతా కూడా తవ్వితే మేనేజ్మెంట్ని ఇదే అడుగుతున్నాం మేము. గతంలో ఆయన సిఫార్సు లేఖలన్నీ బయట తీయండి సార్. అతను గతంలో ఎన్ని పెద్ద లడ్లు, ఎన్ని వడలు ఒక రోజుకి తీసుకొని పోయేవాడు, అతను ఎక్కడ పంచేవాడు, ఇవన్నీ మీరు విజిలెన్స్ని వేసి దాన్ని మీరు బయటకు తీయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంని కోరుతున్నాం. చెన్నైలో బంగ్లాలు, బెంగళూరులో, హైదరాబాద్లో, తిరుపతిలో మీరు ఆడి కారులో తిరుగుతారు. గుడి ముందర ఆడి కార్ పార్క్ చేసి మరి విధులకు హాజరవుతారు. అంటే మీకు మాత్రమే జరగాలి. మీకు ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం నిందలు మోపుతారు. వీటన్నిటికీ సమాధానం చెప్పండి. కనిపించేది ఏదన్నా తప్పులు, పొరపాట్లు జరిగినాయి అని ఆరోపిస్తే దానిపైన అవును ఇది జరిగింది కదా అని ఎవరైనా గుర్తించవచ్చు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాంటివి ఏది కూడా జరగటం లేదు. అడ్మినిస్ట్రేషన్ సవ్యంగా జరుగుతూ ఉంది. భక్తులు వచ్చినటువంటి వాళ్ళు సంతృప్తిగా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేదు. ఇలాంటి వ్యవస్థ ఏది జరగనప్పుడు మనకి ఏదైతే కళ్ళకు కనిపివో, మనం ఏదైతే స్వయంగా వెళ్ళి చూడమో, అందరూ వెళ్ళి పోర్టులోకి వెళ్ళి చూడరు, అందరూ నైవేద్యాలు పెట్టేటప్పుడు అందరూ వెళ్ళి చూడరు. ఇలాంటివి ఏదైతే భక్తులకు కానీ సమాజానికి కానీ కనిపించవో అలాంటి వాటిపైన ఆరోపణలు చేసి ఈయన పబ్బం గడుపుకోవడాన్ని టీటీడీ ఉద్యోగస్తులుగా, టీటీడీ సంఘ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి చర్యలు కానీ భవిష్యత్తులో పునరుద్ధరించినా కానీ ఇతనిపైన టీటీడీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోయినా కానీ మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. ఈ యొక్క వేదికపై నుంచి రమణదీశ్వరులు గారు కూడా చెప్తున్నాము, ఇంకైనా కానీ మీ యొక్క విధానాలని మార్చుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి తన స్వగ్రామంలోని దళితుల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్ధార్థ నగర్ వద్ద అవంతి ఫ్యాక్టరీ యాజమాన్యం సమకూర్చిన నిధులతో నిర్మించిన ఎంపీపీ పాఠశాలకు జగ్గిరెడ్డి తండ్రి పేరు పెట్టడాన్ని ఆ ప్రాంతవాసులు వ్యతిరేకించారు.
పాఠశాల ప్రారంభోత్సవానికి ముందు అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిగిరెడ్డి పూలమాలలు వేశారు. ఎమ్మెల్యే వేసిన పూలమాల తీసి అంబేద్కర్ విగ్రహం అపవిత్రమైందని దళితులు నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు గోపాలపురం గ్రామస్తులు. ఎన్నో అవమానాలకి, ఎన్నో దౌర్జన్యాలకి, ఎన్నో దాడులకి గురైంది. ఆ దాడులకి ఒక ప్రజాప్రతినిధి అయ్యిండి మాకు న్యాయం చేయకపోగా మా మీద ఈ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి మమ్మల్ని మా 18 కుర్రోల్ని అప్పటికప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. ఎవరో కట్టిన దాన్ని ఈ నాన్నగారు పెట్టకుండా దాన్ని ఖండించే ఈ పోలీసులతో మమ్మల్ని అణిచివేద్దామని రాత్రి నుంచి నిన్నటి నుంచి కూడా ఈ నిద్ర లేకుండా ఉన్నట్టు ఈ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇంత ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు. అధికారులు అడ్డం పెట్టుకుని మమ్మల్ని అణిచివేదాన్ని చూస్తారు. ఎంతో మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, యువకులు చాలా మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచన కాదు, కానీ సక్రంగా ఏదో మాకు న్యాయం జరిగేలా చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతంత కేసులు పెడతా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళంతా దాని విషయంలో మీరు ఏం చెప్తారో, మీరు ఏం రాస్తారో అందు గురించి మేము అంబేద్కర్ గురించి ఇలా అడిగినందుకు మా పిల్లలు సెంట్రల్ జైల్లో పెట్టి వచ్చి అంబేద్కర్ గురించి ఏమని దండేస్తారు. అందు గురించి మేము వేయకూడదని రాదు. తెల్లవాళ్ళు కూడా ఎక్కడ కూర్చొని 5 గంటలకి ఇంటికి వెళ్ళాం. మళ్ళీ వచ్చేసరికి పోలీసులు ఎక్కడ పెట్టేసి మమ్మల్ని ఎక్కడ రాకపోతారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలంలోని దేవరకొండలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి గరుడు వాహన సేవ నిర్వహించారు. తొలుత ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కొండమీద రాయుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లు గరుడు వాహనంపై కొలువుతీరి గ్రామ వీధుల్లో విహరించారు. గోవిందనామ స్మరణతో గ్రామమంతా మారుమోగిపోయింది. స్వామివారిని దివ్యమంగళ రూపంలో తిలకించిన భక్తులు పులకించిపోయారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు మంగళగిరి ఎయిమ్స్లో అందుబాటులో ఉన్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ CEO డాక్టర్ మాధవానందకర్ వెల్లడించారు. ఇతర అరుదైన వ్యాధులకు సైతం వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. 2019 మార్చి 12న ఎయిమ్స్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం రోజుకు సగటున 2500 మంది ఓపీ విధానంలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. రేపు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేయడంతో పాటు 9 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేస్తారని ఆయన వెల్లడించారు. Governor Sri S. Abdul Najib, Government of Andhra Pradesh, and then virtual presence in our Honorable Union Minister for Health and Family Welfare and Chemicals and Fertilizers, Sri Mansukh Mandaviyaji, who will be there with PM at Rajkot, and physically presence of our Honorable Union Minister, Sri Prahlad Joshi, Minister for Coals, Mines and Parliamentary Affairs,
and the physical presence of our Union Minister for State, Dr. Bharti Praveen Pawar, with also the Minister of Tribal Affairs, and in the virtual presence of the Union Minister for Health and Family Welfare and Chemicals Fertilizers, S.P. Singh Baghela, who will be from Raebareli. Thus, you must be happy to know that this is at present this institute is functionally fully and with 41 departments. That is a specialty and super. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం పాత దేవరాయపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో దూరి 2.5 సవర్ల బంగారం, 12,000 నగదు, 50 దినార్లు ఎత్తుకెళ్లారు. ఏఎస్పేటలోని బంధువులు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని జల్లెడ పట్టారు దొంగలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న యువకుడు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పూతలపట్టు సిఐ దర్యాప్తు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తను వైసీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే కొందరు నేతలు అవమానంగా భావించి వైదొలగడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ప్రారంభించిన ఎన్నికల ప్రచారానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీని వీడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అభ్యర్థుల ప్రకటనలో సీఎం జగన్దే తుది నిర్ణయమని ఆయన అన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారులకు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తొలిసారిగా మైనార్టీని బరిలోకి దింపిన వైసీపీని దీవించి ఖలీల్ మహమ్మద్ను గెలిపించి నెల్లూరు నగరం అంటే మత సామరస్యానికి మారుపేరని నిరూపించాలని విజ్ఞప్తి చేశారు. బచ్చా నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీలో కాలెర్ర కొట్టుకున్న వాళ్ళు, పసిబిడ్డలు కాలెర్ర కొట్టేస్తే మూతి మీద మీసాలు తిప్పుతున్న కాలెర్ర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు, నర్సరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుగొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నర్సరావుపేట పోయినా, అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు రారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తాట తీస్తా. తెలుగుదేశం పార్టీ హయాంలోని నవ్యాంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని తుంబూరు గ్రామంలో ఆమె పర్యటించారు. అవినీతి ఆరోపణలతో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆ వార్తను చూసి తట్టుకోలేక చనిపోయిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీకి కార్యకర్తలే బలమన్న ఆమె ఎన్నికల కురుక్షేత్రంలో ఒకటిగా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం గర్వపడాలి, మన కార్యకర్తలు చూపించే ఇక్కడ నేను ఇంత ధైర్యంగా ఒకదాన్ని మీ ముందుకు రాగలుగుతున్నానంటే అది మీరిచ్చే నా కొండంత చంద్రబాబు నాయుడు గారు హయాంలో మీరు చూశారు మన ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందిందో ఆ 5 సంవత్సరాల్లోనే. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు
భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చూపించే వాళ్ళు చేసే అరాచకాలు అవి చూసి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అరాచకాలు? మిమ్మల్ని అందరినీ భయపెట్టి చేయటానికి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు మళ్ళీ ఓట్లు వేసుకుని బ్రతుకుతామని. అందుకే ఈ కురుక్షేత్రంలో అందరం ముందుకెళ్ళి మన హక్కు కోసం, మన రాష్ట్రం కోసం మనం కలిసి పోరాడాలి. సయ్యా సయ్యా. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొనియాడారు. ఎన్నికలు రావడంతో ప్రతిపక్షాలన్నీ ఒకటవుతున్నాయని మండిపడ్డారు. ప్రజాదరణ కలిగిన సీఎం జగన్ ఓడించడం ప్రతిపక్షాల తరం కాదని అన్నారు. వాలంటీర్లకు వందనం, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాలంటీర్లకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగిస్తుందని కోవూరు ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు బయలుదేరారు మహానుభావులందరూ. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ, ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బయట కనబడతా ఉన్నారు ప్రజల్లో. ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి, ఓట్లు అవసరం కాబట్టి, ప్రజలు అవసరం కాబట్టి మీ మధ్యకు వస్తా ఉన్నారు. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కాండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారా, చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా అనేది మీరు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ సంగతి పక్కన పెడదాం. ఆయన 5 భార్యలు ఆయనకి. ఆయన ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ఇంట్లో కూర్చోబెట్టాలంట, అంతా ఏకమవుతున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన గుంపుగా పందులన్నీ ఒకటవుతా ఉన్నాయి. సింహం మాత్రం సింగిల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరిని చూసి కూడా భయపడ్డారు. ఆయనకు ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు, భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్. మాఘ పౌర్ణమి సందర్భంగా పల్నాడు జిల్లా ఓరోకల్లో గంగాదేవి పేరంటాల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గంగాదేవి పేరంటాల అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. మాయమాటలతో 2 సార్లు గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు సర్వేపల్లి టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి. ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో గడప గడపకు తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ప్రతి గడపలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది, అశేష రెస్పాన్స్ వస్తూ ఉంది. ఏ ఇంటికెళ్ళా కూడా కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇవ్వకుండా పంపించడం లేదు. హారతులు అడుగడుగున హారతులు ఇస్తూ ఉన్నారు. అదంతా సోమిరెడ్డి గారు ఆయన మీద అభిమానంతో వచ్చారు. ఆయనకి ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేక రాలేకపోయారు. అందుకని ఆయన తరఫున నేను నడుస్తూ ఉన్నాను. ముఖ్యంగా జంగాలపల్లిలో ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే పనిచేసింది. అదేదో అంటారు చూడండి, కష్టం ఒకరిది ఫలితం ఒకరిది అన్నట్టు కష్టపడినంత సోమిరెడ్డి గారు. అక్కడ చూస్తున్న అంగన్వాడీ బిల్డింగ్ కూడా సోమిరెడ్డి గారు శాంక్షన్ చేస్తే వీళ్ళు వచ్చి పెయింట్ వేయించుకున్నారు అంతే.
అలాగా శంకుస్థాపన రాళ్ళు వేసుకోవడం, పెయింట్లు వేసుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. 2014-19లో కూడా జంగాలపల్లి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా ఇక్కడ నుంచి నేషనల్ హైవే దాకా రోడ్ శాంక్షన్ చేయించింది మనమే, దాని తర్వాత మళ్ళీ బీటీ రోడ్ వేయించింది కూడా మనమే. సో ఈ విధంగా పనులంతా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగినాయి. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పిందే కానీ ఏ విధమైన అభివృద్ధి పనులు చేయటం లేదు. అనంతపురం జిల్లాలో గంజాయి ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముఠాని గుంతకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా గాంజా విక్రమణం చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ దాదాపు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీటిల్లో 4 మన అనంతపురంకు సంబంధించిన వారు. అదేవిధంగా వీళ్ళ 4 కూడా ఒక 3 వ్యక్తులు కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నారన్నది గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 6.5 kg గాంజా స్వాధీనం చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాము. అదేవిధంగా నిన్న అనంతపురం 3 టౌన్లో చైన్ స్నాచింగ్ ఘటన ఏదైతే జరిగిందో ఆ విషయం మీద 2 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యశ్వంత్ అండ్ వన్ ఆఫ్ హిజ్ కలీగ్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ఈ యొక్క ఘటన జరిగి విదిన్ ఒక 24 అవర్స్లోనే సీసీటీవీలు పరిశీలించి ఆ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి, అండ్ మోరోవర్ వాళ్ళు బుర్కా వేసుకున్న వాళ్ళు, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 6 తులాలు బంగారం స్వాధీనం చేసి వర్త్ ఆఫ్ 3,60,000 రూపీస్ వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తున్నాం. ఈ యొక్క గాంజాకు సంబంధించిన విషయం అయితే ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 kg గాంజాని దాదాపు 15,000 అన్న చొప్పున తీసుకొని 300 ప్యాకెట్గా మార్చి మళ్ళీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినది గుర్తించడం జరిగినాయి. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని వాడుతున్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ కోసం. అన్నమయ్య జిల్లా తంబళపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి విజయాన్ని బహుమతిగా అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ కాన్వాయ్తో ర్యాలీ నిర్వహించి బాణసంచ కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫైనల్గా నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేము కూడా ఒకటే ఆయనకి మాట ఇచ్చినాం. తమ్మలపల్లి నియోజకవర్గము ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నియోజకవర్గంలో 50,000 పైచలకు మెజార్టీతో తీసుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాము. ఆయన కూడా మాతో ఎంతో ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి నన్ను నియోజకవర్గానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు నేను నియోజకవర్గానికి వస్తా అంటే మన ప్రజలు ఇంత భారీ ఎత్తున నన్ను స్వాగతం పలకడం నా జన్మలో ఎప్పటికీ మర్చిపోయింది. వాళ్ళ స్వాగతం. పేద ప్రజలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడకూడదన్న ఉన్నతాశయంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ప్రైవేట్ ఆసుపత్రి, మెడికల్ మాఫియా తూట్లు పొడుస్తోంది. పేదలకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని మోసపూరిత మాటలతో ఆసుపత్రికి తీసుకెళ్లి వారిని పేషెంట్లుగా పడుకోబెట్టి ఫోటోలు తీసుకుని వేలిముద్దులు వేయించుకుని ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఏదో ఒక రోగం అంటగడుతున్నారు. వారి పేరుపై లేని జబ్బుకి ఆరోగ్యశ్రీ వర్తింపజేసి డబ్బులు కాజేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆసుపత్రులు వారికి ఎటువంటి వైద్యం అందజేయకపోగా వెళ్ళగానే బీపీ చెక్ చేసి వారి ద్వారా వేలిముద్దులు తీసుకుని ఓ బెడ్పై పడుకోబెట్టి సెలైన్ ఎక్కించినట్లుగా ప్లాస్టర్ తగిలించి అందరికీ ఫోటోలు తీసుకుని ఆరోగ్యశ్రీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. అనంతరం బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా వారి డేటాని ఆరోగ్యశ్రీకి బదిలీ చేసి భోజనం ప్యాకెట్లు ఇచ్చి పంపించి వేస్తున్నారు. అందరికీ ఒక సెలైన్ బాటిల్ని వాడుతూ చేతికి ప్లాస్టర్ తగిలించి అందరికీ ఫోటో తీసుకుంటున్నారని బాధితులు వెల్లడించారు. గుత్తిపట్నంలోని శివ అనే ఒక ఆర్ఎంపీ వైద్యుడు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా ఉన్నట్లు మహిళలు తెలిపారు. వారు వచ్చి పిలుచుకుపోవడంతోనే తాము వెళ్ళామని, ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా తమను మోసం చేస్తున్న విషయం తమకు తెలియదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల నుంచి చాలామంది మొబైల్ ఫోన్లకు ప్రభుత్వం నుంచి
ఆరోగ్యశ్రీ ద్వారా 10,000 రూపాయలు ఖర్చు చేసినట్లు మెసేజ్లు రావడంతో ఈ మోసపూరిత దందా వ్యవహారం బట్టబయలేదు. ఒక గుత్తిపాటి నుంచి దాదాపుగా 300కు పైగా మహిళలను కొంతకాలం నుంచి తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతమంది ఈ వ్యవహారంపై ఆసుపత్రి సిబ్బంది నిలదీగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని, ఈ వ్యవహారం జిల్లా వైద్యాధికారులకు నాయకులకు అందరికీ తెలుసు, తోచింది చేసుకోనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వారు వాపోయారు. మొత్తం మీద ప్రభుత్వం ఆరోగ్య భద్రత కోసం అందిస్తున్న ఈ పథకంలో వైద్యులే అక్రమాలకు తెరతీసి పథకం మొత్తాన్ని అభాసుపాలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హాస్పిటల్కి ఏం సార్ మాకైతే కాళ్ళు నత్తన్నాయి, ఒళ్ళు నొప్పులన్నీ చూద్దామన్నారా, పర్వాలేదులే చూసి మాత్రలు ఇస్తారు అట్లా ఇట్లా అని పోయినాం సార్. పోయినాక అటు పోయినాక మమ్మల్ని ఏం చేసినారు, పండబెట్టినారు బెడ్ మీద, ఇట్లా ఇంజక్షన్ కరిపించినారు, తీసేసినారు. కనిపించినారంటే చేయలేదా? కరిపించినారు సార్, ఇట్లా కరిపించినారు తీసేసినారు. మేము ఎక్కి తరగాలనుకున్నాం, అదే ఎక్కిలే నొప్పులనే తగ్గుతాయి సార్, ఎక్కిందనే కానీ ఎక్కి ఇట్లా ఇది కాలు. ఏం జరిగింది ఇంకా చెప్పు. ఎక్కడ పోయారు మీరు హాస్పిటల్కి? హాస్పిటల్కి డోని పోయినాం. ఎప్పుడు పోయినారు? మేము మంగళవారం దొరికినారు సార్. ఏం చెప్పినారు? ఏం చెప్పలేదు సార్, 500 ఇచ్చినారు, భోజనాలు పెట్టినారు, పంపించినారు. ఏమేమి తీసుకుపోయినారు మీరు? మేము ఆధార్ కార్డును బియ్యం కార్డు మాట్లాడచ్చు సార్, అది కన్నా మాట్లాడింది మన పెళ్ళాన్ని మాట్లాడింది మన మాట్లాడి. అవునా? ఏమేమి తీసుకుపోయింటు నువ్వు వారికి? అదే అదే కింద ఇది బియ్యం కార్డు. ఎంత ఇచ్చారు డబ్బులు? 500. ఏమిట్లో పిలుచుకుపోయారు మిమ్మల్ని? ఆటాలు. ఎంతమందిని తీసుకుపోయినారు? నలుగురమే పెట్టారు. షమీం నా పేరన్నా. హాస్పిటల్ పోయినాము, పోయి వాళ్ళు ఇట్లా బెడ్ మీద పని పెట్టినారు పేషెంట్ మాదిరిగా. అది ఏమో తలిగించినట్టు బ్యాండు, మళ్ళీ తంపు వేయించుకున్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టించి 500 ఇచ్చి పంపించినారన్న. ఎవరు పిలిచిపోయినారు? శివ మున్ని. మీకేమని చెప్పినారు పిలిచిపోయినా? ఇవి వాల్టి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.